ఇక నుండి తన వారు తన తండ్రి
పవిత్ర ఆత్మమై మాట్లాడుగాక. లేకపోతే మనందరం కూడా ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఇది నా జీవితము నా ఇష్టము అన్న విధంగా మనం జీవిస్తున్నామా? లేదా మనందరం కూడా దేవుని చిత్తము నా జీవితంలో జరగాలి అన్న విధంగా మనం జీవిస్తూ ఉన్నామా? మన యొక్క జీవిత సమయం ఎలా ఉంది? మనం ఎలాంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నాము? ఒకసారి మనందరం కూడా ఆత్మపరిశీలన చేస్తున్నాం. దేవునికి ప్రార్థన చేయరోజు యొక్క జీవితం మారాలి. ఎన్నోసార్లు మనందరం కూడా దేవుని మార్గంలో రావాలనుకుంటాము, కానీ మనందరం కూడా మార్గంలోనే వెళ్ళిపోతున్నాము. మన యొక్క మాటల వల్ల కానీ, మన యొక్క చూపుల వల్ల కానీ, లేకపోతే మన యొక్క కార్యాల వల్ల కానీ మనం ఎన్నో మాటలతో ఇతరులను దూషిస్తూ ఉన్నాము, ఎన్నో మాటలతో అవహేళన చేస్తూ ఉన్నాము. ఇతరులను మనందరం కూడా వారు ఏ విధంగా జీవిస్తున్నారు అనుకుంటున్నామే, కానీ మనం ఎలా జీవిస్తూ ఉన్నాము అన్నది మనం అర్థం చేసుకోకుండా మనందరం కూడా ఆరాధన చేస్తున్నాము. మనందరం కూడా ఆరాధన సమయంలో అనేకమైన ఆలోచనలు
మన యొక్క హృదయంలో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా పాపంలో పడిపోలేదమ్మా. ఆమె కూడా మనలాంటి ఒక స్త్రీయే, కానీ ఆమె ఎప్పుడు కూడా ఒక పాప జీవితంలో పడిపోలేదు. మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఎప్పుడు యొక్క పాప జీవితంలో మనందరం కూడా పడిపోతాము అంటే యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 14వ వచనం. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తన దుష్ట వాంఛల చేత తానే ఆకర్షింపబడి మానవుడు శోధింపబడతాడు. ఎవరికి కూడా దేవుడు శోధనలు ఇవ్వడు. ఎప్పుడు శోధనలు వస్తాయంటే మన యొక్క కోరికల వలన, మన యొక్క దుష్ట వాంఛల వలన. నేను అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, లేకపోతే వారికన్నా ఎక్కువ ఉండాలి, వాళ్ళకన్నా ఎక్కువ నేను సంపాదించుకోవాలి, నా జీవితం వాళ్ళకన్నా ఇంకా మెరుగుపడాలి, నా యొక్క అంత చందాలను చూడండి, నేను అలాగ బట్టలు కట్టుకోవాలి, అలాంటి కొనుక్కోవాలి. ఈ దుష్ట వాంఛల చేత తానే ఆకర్షింపబడి శోధింపబడతాడు. అంతేకాని దేవుడు ఎవరికి కూడా శోధనలు ఇవ్వడమ్మా. మనల్ని చూసి ఆ యొక్క శోధనలు చూసి దేవుడు ఆనందపడడు. ఎవరు తెచ్చుకుంటున్నారు ఈ యొక్క శోధనలన్నీ, ఎవరు తెచ్చుకుంటున్నారు ఈ యొక్క బాధలన్నీ? మనమే తెచ్చుకుంటున్నాము. ఎలాగా? మన యొక్క దుష్ట కోరికల వలన, దుష్ట వాంఛల వలన. ఇదే మనము బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటాము. ఆది కాండములో అవ్వాదాము, దేవుడు అవ్వాదాము సృజించినప్పుడు ఏదైనా తోటలో వచ్చాడు. ఈ అవ్వాదాము ఏం చేస్తున్నారు? ప్రతినిత్యము కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, దేవునితో సంభాషిస్తూ ఉన్నారు, దేవుడిని ముఖాముఖిగా చూస్తూ ఉన్నారు, దేవుని యొక్క అడుగుజాడలను నడుస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు వారిద్దరిని పిలిచి దేవుడు అంటున్నాడు, మీరు చెట్ల పండ్లన్నీ కూడా తినండి, నేను చూపించే చెట్టు పండు మాత్రమే మీరు తినొద్దు అని చెప్పి అక్కడ నుంచి దేవుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే మీరు ప్రతిరోజు కూడా ఆ యొక్క తోట మొత్తం తిరుగుతూ ఉన్నారు, అన్ని చెట్ల పండ్లు తింటున్నారు, ప్రతి ఒక్కటి కూడా తింటూ ఉన్నారు. అయితే ఒకరోజు అవ్వమ్మకు ఒక సందేహం వచ్చింది. ఇన్ని రోజులు కూడా మేము అన్ని రకాలైనటువంటి చెట్ల పండ్లు తిన్నాము, అన్ని రుచులు చూసాము, ఒక్కటి మాత్రమే చూడలేదు, ఒక్కటి మాత్రమేమో చూడలేదు అనే ఒక కోరికతో ఏం చేస్తుంది ఆమె? దేవుడు చెప్పినటువంటి యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పాడు ఏమని? మేము తినకూడదని చెప్పాడు. ఎందుకు తినకూడదని ఆమె ఏం చేస్తుంది? ఆ చెట్టు పండును తీసుకొని తింటూ ఉంది. ఆమె తినడమే కాదు, ఆమె భర్తను పిలిచి కూడా మరీ తినిపిస్తూ ఉంది. ఆమె భర్తను పిలిచి కూడా తినిపిస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, చూడండి యొక్క దుష్ట వాంఛలు ఏ విధంగా ఉన్నాయి. ఆమె యొక్క దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే ఆ యొక్క చెట్టు పండును తిన్నారో వారు ఏం చేస్తున్నారు? యొక్క తోట నుండి బయటికి వెళ్ళిపోతే జాకుంటూ ఉన్నారు. అయితే ఆ సాయం సమయమున దేవుడు వచ్చి వారిని చూస్తూ ఉన్నారు. అయ్యే, ఇక్కడ వీరిద్దరు ఉంటారే, రోజు కూడా ఆనందంగా సంతోషంగా తిరుగుతున్న ఇక బిడ్డలు ఎక్కడ ఉన్నారు అని వారిని పిలుస్తున్నారు. ఓయి నువ్వెక్కడా అని అన్నప్పుడు ఆదాం ఏమంటాడు? మేము ఇక్కడ చెట్ల పొదలలో చాపుకొని ఉన్నాము అని చెబుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, గారికి క్రీస్తు జ్ఞాన శరీరముగా శ్రీ సభ యొక్క అద్భుత విధానమును గురించి అందుకు క్రీస్తు తల్లి అయిన మరియమ్మ గారి విశిష్ట స్థానమును గురించి నిశితమైన దూరదృష్టిని చేసి ఉన్నారు. ఈ దూరదృష్టిని ఇతరులతో పంచుకొనవలని ప్రగాఢమైన ఆశతో మరియ తల్లిపై ఆధారపడి ఉన్న పుత్ర ప్రేమను కలిపి ప్రపంచంపై ఆమెకు గల మాతృ ప్రేమను గుర్తుగా శ్రీ సభ వృద్ధికి కృషి తరపుటకు ఆమె బిడ్డలందరినీ సభ్యులుగా తీర్చిపెడుతూ అతని మర్యాదలను స్థాపించను. ఓ తండ్రి, అతనిపై మీరు కురిపించిన అనుగ్రహములను తద్వారా అతనికి కలిగిన సాహసోపేతమైన ప్రగాఢ విశ్వాసం వలన శ్రీ సభకు కలిగిన మేలులను మీకు వందనములు అర్పించుచున్నాము. అతని మధ్యవర్తి మేము అడుగుచున్న ఈ విన్నపమును మీరు అనుగ్రహించురని దృఢంగా నమ్ముచున్నాము.
ఆధీనమున ఉంచును. అటు వెమ్మట ఆ కుమారుని స్వదేశీయుల ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను ప్రభువునందు ఆనందింతును. నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీ రక్షణలో నా హృదయము సంతోషించుచున్నది. అందరూ నేను ప్రభువునందు ఆనందింతును. ప్రభువు నాకు మేలు చేసెను కనుక నేను అతనిని స్తుతించి కీర్తింతును. లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకునేను. 2వ పట్టణము. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 6వ వచనము. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుండి 7 వరకు. 2వ పట్టణము. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగినట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని భక్తులకు అందరికీ కూడా మరియ తల్లి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. అందరూ కూడా గట్టిగా చెప్పడం కూడా. మరియ తల్లి యొక్క జన్మదినం సెప్టెంబర్ 8వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటాం. అయితే రేపు వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి మనం ఒక రోజు ముందుగా ఈ యొక్క పండుగలోకి ప్రవేశించాం, చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సామాన్య దంపతులైనటువంటి అన్నమ్మ జ్వాక్యములకు మరియ తల్లి జన్మించిందని, అయితే వారు భక్తివంతులు, నీతివంతులు, విశ్వాసులు కాబట్టి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి వరము మరియ తల్లి. అయితే ఇహలోకానికి పరలోకానికి తరతరముల వరకు కూడా ఆ యొక్క బిడ్డ ఎవరైతే అన్నమ్మ జ్వాక్యములకు జన్మించి ఉన్నారో ఆమె ఒక రాజ్ఞిగా, ఒక రాణిగా వెలుగొందబోతుంది అని వారికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. అయితే అందుకే పునీత అల్ఫోన్స్ లిగోరి అనేటువంటి పునీతుడు గారు చెబుతారు ఏమనంటే, తన యొక్క సృష్టిలో అంతకు ముందెన్నడూ కూడా కలిగించినటువంటి సుందరముగా ఆమె యొక్క ఆత్మను తీర్చిదిద్దాడు దేవుడు. ఎందుకంటే ఆమె జన్మ పాపరహితోద్భవి. ఆమె యొక్క జన్మానికి మన జన్మానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆమె జన్మ పాపరహితోద్భవి. మిగతా మానవులందరూ కూడా జన్మ పాపముతో జన్మించిన వాళ్ళే. అయితే చరిత్ర ప్రకారము చూసుకుంటే 4వ శతాబ్దం, క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి ఈ యొక్క మరియ తల్లి యొక్క జన్మదినాన్ని చేసుకోవడము ప్రారంభించారు. అయితే రాత్రి నేను చెప్పినట్లు ఈ యొక్క మరియ తల్లి యొక్క జన్మదిన వేడుకలు మామూలుగా సెప్టెంబర్ 8వ తారీఖున అయితే కొన్ని అద్భుతాలు 1770లోను 1770
చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఆమె ఆరోగ్యం దయచేసింది కాబట్టి. అయితే ఏదేమైనా కూడా మరియ తల్లి యొక్క పండుగ చేసుకోవడము, ఆమె యొక్క జన్మదినాన్ని కొనియాడడము మనందరికీ కూడా ఎంతో సంతోషకరం.